శ్రద్ధ కలిగి దేవునికి మన హృదయాన్ని అప్పగించుకొని చక్కగా వాక్యాన్ని వినే క్రమము లేని చోట పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చెయ్యలేడు. క్రమము లేని చోట దేవుని ఆత్మ సంచరించలేదు. క్రమము లేని చోట అది కుటుంబమైనా సేవైనా ఏదైనా సరే ఒక రోజున ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నిశ్చయముగా అగ్నితో అది కాల్చబడుతుంది. కాబట్టి మనము చేసే సేవా పరిచయం నా విషయంలోనైనా సరే అర్థమవుతుందా? ఇక్కడ నిలబడి ఎరగబడి ఆవడం కాదు, ఎరగబడి ఆగడం కాదు. సేవ అనేది ఒక క్రమ ప్రకారముగా చెయ్యాలి. సేవ అనేది అక్రమముగా చెయ్యకూడదు. పరిశుద్ధ గ్రంథములు సేవ చేసిన అనేక మంది భక్తులు సేవకులు ఉన్నారు. వారు చేసిన సేవ దేవునికి ప్రీతికరముగా ఉంది. వారు చేసినటువంటి సేవ దేవునికి ఇష్టానుసారముగా ఉంది. వారి గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. ఈ రోజున ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ విశ్వాసులైనా ఏ సేవకుడైనా వాక్యానికి వ్యతిరేకముగా ప్రవర్తించకూడదు. విశ్వాసాన్ని చెడగొట్టేటువంటి బోధ, విశ్వాసాల పైన ఒక విష ప్రయోగం, విశ్వాసాల హృదయంలో చెడు విత్తనాలు నీటేటువంటి వారి సేవ ఒక రోజున పరిశుద్ధుడైన దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అగ్నితో కాల్చబడుతుంది. అది వాక్య సత్యం. అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజున మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యోసేపు పైకి కటాక్షం ఎందుకు దిగి వచ్చిందయ్యా అని అడిగితే ఒకటి క్రమము కలిగి జీవించాడు, రెండవది ప్రత్యేకముగా బ్రతికాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా దర్శించి ఉండగా వీటిని ఇంటికి పోయి పక్కన పెట్టి మరిచిపోయి ఏది వేటిని మళ్ళా మన హృదయంలోకి తెచ్చుకో, వీటిని నెమరు వేసుకుంటూ ఉండాలి. నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ బలపడకూడదు. మందిరంలో ఏ వాక్యం చెప్పినా ఏది చేసినా దేవునికి అది